హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డైలీ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తానో మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని బ్లౌజెస్ కట్ చేశాను చూడండి. ఒక హాఫ్ డేలోనే ఇవి కటింగ్ అనేది కంప్లీట్ చేశాను. ఒక్కొక్క బ్లౌజ్కి 2 or 3 ఉంటాయి, ఒక్కొక్క బ్లౌజ్కి 4, 5 అలాగుంటాయి కొలతలతోటి. నేను బ్లౌజ్ కొలతతోనే కటింగ్ అనేది చేసుకుంటాను. మెజర్మెంట్స్ ప్రిన్సెస్కి బోట్ నెక్కి మాత్రమే మెజర్మెంట్స్ తీసుకుంటాను. అవి మెజర్మెంట్స్ బ్లౌజ్ కొలతలు లేకపోయినా నేను టేప్ తోటే అవి కొలతలు చేసేసుకుంటాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటాను. 14 బ్లౌజెస్ కట్ చేశాను చూడండి. స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాను. ఈ శారీకి ఈ బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఇది అనేది బెల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. ఈ శారీకి 2 layers బెల్ హ్యాండ్స్, నెక్ చుట్టూ ఫ్లిప్స్ అనేది పెట్టేశాను. సైడ్ జిబ్ అన్నమాట. దీనికి ఈ విధంగా స్టిచ్ చేయమంది కస్టమర్. ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ బుగ్గలు పెట్టేశాను, రౌండ్ నెక్ పెట్టేశాను. నెక్స్ట్ వైట్ శారీ, ఇదే సేమ్ ఇక్కడ ట్రెండ్ అన్నమాట. ఈ శారీస్ ఒక 20 దాకా నా దగ్గర ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి స్మాల్ పఫ్ పెట్టాను. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ స్మాల్ పఫ్. ఇవన్నీ ఇక్కడ నడుస్తున్నాయి. నెక్స్ట్ బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ స్మాల్ పఫ్ పెట్టేశాను. కస్టమర్స్ అందరూ ఇలాంటి శారీస్నే తీసుకొచ్చి ఒక 20 దాకా ఉన్నాయి. సేమ్ ఫుల్ హ్యాండ్స్ స్మాల్ పఫ్. నెక్స్ట్ బుగ్గలు పెట్టేసి దానికి 2 inches పట్టీ వేసేసాను. నెక్స్ట్ బుగ్గలు పెట్టేసి పైన పట్టీలాగా పెట్టేశాను. ఈ విధంగా ఉంటుంది నా స్టిచ్.